హలో ఫ్రెండ్స్, మన మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రయాణంలో 105వ చిత్రం స్టేట్ రోడీ 1989వ సంవత్సరం మార్చి 23న విడుదలైన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ ఫ్యాన్స్ కి చాలా స్పెషల్. దర్శకుడు బి. గోపాల్, నిర్మాతలు టి. సుబ్బరామిరెడ్డి, టి. శశిభూషణ్. చిరంజీవి గారు కాళీచరణ్ మరియు పృథ్వీ అనే రెండు విభిన్న ఛాయలున్న పాత్రల్లో మెరిశారు. భానుప్రియ, రాధా, శారదా, రావు గోపాలరావు, త్యాగరాజన్, నూతన్ ప్రసాద్ వంటి భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందింది. కథ విషయానికి వస్తే చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ఒక ఆశావాది పోలీస్ అభ్యర్థి రాజకీయ కుట్రల వల్ల రౌడీగా మారాల్సి వస్తుంది. ఆ తర్వాత అతను రాష్ట్రంలోని రౌడీలందరినీ ఏరిపారేసి ఎలా న్యాయం చేశాడు అనేదే ఈ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్ అన్నీ కలిసి పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ను అందించాయి. ముఖ్యంగా బప్పిలహిరి గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఇక ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ చిత్రం తయారీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా మెగాస్టార్తో ఎన్నో హిట్స్ అందించిన ఏ. కోదండరామి రెడ్డి గారు అనుకున్నారు. కాని ఆయన ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ అవకాశం బి. గోపాల్ గారికి దక్కింది. విశేషం ఏమిటంటే చిరంజీవి మరియు బి. గోపాల్ గారి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఇదే. ఆ తర్వాత వీరు 2002వ సంవత్సరంలో ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. అలాగే హీరోయిన్ విషయంలో కూడా ఒక మార్పు జరిగింది. మొదట రేవతి గారిని కథానాయికగా అనుకున్నారు. ఒకవేళ ఆమె నటించి ఉంటే చిరంజీవితో ఆమెకు ఇదే మొదటి సినిమా అయ్యేది. కాని డేట్స్ కుదరకపోవడంతో ఆ పాత్రను రాధగారు చేశారు. ఇలాంటి మార్పులు సినిమాకు మరింత ఎనర్జీని ఇచ్చాయి. మరో విశేషం ఏమిటంటే నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి గారు చిరంజీవితో కలిసి చేసిన ఏకైక సినిమా ఇదే. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆయన డిస్ట్రిబ్యూటర్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చి మరీ ఆశ్చర్యపరిచారు. సంగీత దర్శకుడు బప్పిలహిరి గారికి కూడా చిరంజీవితో ఇదే మొదటి సినిమా. ఈ సినిమా ఆడియో ఫంక్షన్కు విశ్వనటుడు కమల్ హాసన్ గారు ముఖ్య అతిథిగా రావడం అప్పట్లో పెద్ద సెన్సేషన్. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉండేవి. ఆ అంచనాలను అందుకుంటూ మొదటి వారంలోనే ₹1,14,00,000 గ్రాస్ వసూలు చేసింది. నిజాం ఏరియాలోనే ₹1,00,00,000 కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించింది. అప్పట్లో బాంబే ట్రేడ్ మ్యాగజైన్ చిరంజీవి గారి క్రేజ్ చూసి అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ కథనాలు రాసింది. 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రావడం ఈ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. చిరంజీవి గారి కష్టం, స్టార్ పవర్ ఈ సినిమాను ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.